Next theorem, important, very important theorem from unit 5. This is last theorem from unit 4, from mathematics 4, sorry, that is calculus of residue theorem. చూడండి, if f of z is analytic inside the simple closed curve C except at finite number of isolated similar points a1 a2 and so on an, then integral f of z dz along over C equal to 2 pi I into sum of the residues. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకున్నాం f of z అనేది ఈజ్ అనలిటిక్ అంటున్నాము. ఎక్కడ అనలిటిక్ మనకి ఇది ఇన్సైడ్ లేదా ఆన్ ది సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ ఎక్సెప్ట్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐసోలేటెడ్ సింగులర్ పాయింట్స్ a1 a2 అండ్ సో ఆన్ an. సో ఈ సింగులర్ పాయింట్స్ కాకుండా ప్రతి పాయింట్ వద్ద మనకు ఈ ఫంక్షన్ అనలిటిక్ అనే అనలిటిక్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్సైడ్ కర్వ్ వద్ద ఎక్సెప్ట్ దీస్ పాయింట్స్. సో కాబట్టి మీరేం చేయాలంటే ఈ పాయింట్స్ మీరు వెరిఫై చేయాలి ఆ కర్వ్కు, ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆన్ ది కర్వ్ అనేది. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు అప్లై చేస్తాము? ఈ సింగులర్ పాయింట్స్ మనకు ఇన్సైడ్ లేదా ఆన్ ది కర్వ్ వద్ద ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అప్లై చేస్తాం, బట్ నాట్ అవుట్ సైడ్. ఒకవేళ అవుట్ సైడ్ అనుకోండి, మనకు ఇంటెగ్రల్ థీరం ఉంది కదా, కాంప్లెక్స్ ఇంటెగ్రల్ థీరం. వాట్ ఈస్ స్టేట్మెంట్? ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అలాంగ్ ఓవర్ సి ఈక్వల్ టు 0. అది మనం అప్లై చేస్తాం ఒకవేళ అవుట్ సైడ్ అయిపోతే. ఇవి ఇన్సైడ్ కాబట్టి డెఫినెట్ ఇన్సైడ్ లేదా అవుట్ సైడ్ వెరిఫై అయినాయంటే డెఫినెట్గా ఈ స్టేట్మెంట్ అప్లై చేయాలి. ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అలాంగ్ ఓవర్ సి ఈక్వల్ టు 2 pi I ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్. ఓకే, చూడండి, ప్రూవ్ చూడండి. డ్రా ఏ సింపుల్ క్లోజ్డ్ సింపుల్ సర్కిల్స్ C1 C2 and so on Cn with the centers. So what is centers? A1 A2 and so on An lies inside the curve C. ఓకే, అంటే జస్ట్ అజంప్షన్, ఇది స్టేట్మెంట్ అజ్యూమ్ చేసుకుంటున్నాము. వాడు కొన్ని సర్కిల్ డ్రా చేయమంటున్నాడు. వాటి యొక్క సెంటర్స్ ఏ విధంగా ఉండాలి? A1 A2 and so on An. ఓకే, ఇవి ఎక్కడ మనకు సాటిస్ఫై కావాలి? లైస్ ఇన్సైడ్ ది కర్వ్ C. ఓకేనా, సిన్స్ f of z is analytic function, that is by using Cauchy's theorem for the multiple connected region. మనం చెప్పినాం కదా యూనిట్ 4లో మల్టిపుల్ కనెక్టెడ్ రీజియన్ చెప్పేసి, ఆ స్టేట్మెంట్ ద్వారా టోటల్ కనెక్ట్ చేయండి. ఇది మనకు సర్కిల్. ఓకే, C1 C2 and so on Cn. ఇవన్నీ మనకు ఎక్కడ ఇన్సైడ్ కరువులో తీసుకున్నాం. ఓకేనా, ఎందుకంటే మనకు అనలిటిక్ ఎక్కడ సాటిస్ఫై అవుతుంది? ఇన్సైడ్ కరువు. ఓకే, సో ఇన్సైడ్ కరువు లేదా ఆన్ ది కరువు. ఓకేనా, బట్ నాట్ అవుట్ సైడ్ వద్ద మనం ఎక్కడని చెప్పలేమన్నమాట. సో ఆ విధంగా మనం డ్రా చేస్తాం. ఓకే, సో బై ది డెఫినేషన్ ఆఫ్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా, సో దట్ ఈస్ 1/2 pi I అలాంగ్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్. ఇది డెఫినేషన్ ఆఫ్ రెసిడ్యూ. మీకు స్టార్టింగ్లో డెఫినేషన్ ఉంటుంది చూడండి. ఓకే, ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని ఇక్కడ మనం జెడ్ ఈక్వల్ టు అనే సింగులర్ పాయింట్, ఆ సింగులర్ పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, మల్టిపుల్ పోలా సింపుల్ పోలా అని చెప్పేసి. ఓకే, తర్వాత మీకు ప్రాబ్లమ్స్లో అర్థమవుతుంది. సో ఇది డెఫినేషన్ ఆఫ్ రెసిడ్యూ. సో సపోజ్ జెడ్ ఈక్వల్ టు A1 అలాంగ్ ఓవర్ C1 అన్నప్పుడు A1 తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా, అంటే ఈ సర్కిల్ మనము 2 pi I ఇంటూ సంథింగ్ రాయొచ్చు కదా. ఓకే, ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అలాంగ్ ఓవర్ C1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది ఎలా రాసినాము? బై యూజింగ్ డెఫినేషన్ ఆఫ్ రెసిడ్యూ. 2 pi I ఇంటూ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా అలాంగ్ ఓవర్ C2 2 pi I ఇంటూ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈక్వల్ టు 8. సో ఆ విధంగా అనమాట ప్రతిదీ. నెక్స్ట్ A3 A4 అండ్ సో ఆన్ An. ఓకే, దట్ ఈస్ 2 pi I ఇంటూ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈక్వల్ టు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రమ్ ది ఈక్వేషన్. మల్టిపుల్ కనెక్టెడ్ రీజియన్ రాసినాం కదా, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 pi I ఇంటూ సంథింగ్ ప్రతి టర్మ్ అప్లై చేయండి. సో దీని అంతా ఏం రాయొచ్చు? సమ్ ఆఫ్ ది రెసిడ్యూ 2 pi I ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్. ఓకేనా, నౌ దిస్ ఈజ్ ది థీరమ్ ఆఫ్ Cauchy's రెసిడ్యూస్. ఓకే, మీరేం చేయాలంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ మీరు సింగులర్ పాయింట్ డిఫైన్ చేయండి. తర్వాత ఆ సింగులర్ పాయింట్స్ వాడు ఇచ్చిన కరువుకు ఇన్సైడా అవుట్ సైడా ఆన్ ది కరువా వెరిఫై చేయండి. ఓకే, ఇప్పుడు మనం రెసిడ్యూ ఎప్పుడు అప్లై చేస్తామంటే ఆ సింగులర్ పాయింట్స్ వాడు ఇచ్చిన కరువుకు ఇన్సైడ్ లేదా ఆన్ ది కరువు వద్ద సాటిస్ఫై అయినప్పుడు అప్లై చేస్తాం రెసిడ్యూ థీరం. ఒకవేళ
ఒకవేళ అవుట్ సైడ్ అనుకోండి, ఇంటెగ్రల్ థీరం ఉంది కదా, డైరెక్ట్గా ఇంటెగ్రల్ ఇది ఈజ్ఈక్వల్ 0 అని పెట్టేస్తాం. ఒకవేళ మనకి ఇన్సైడ్ లేదా ఆన్ ది కర్వ్ సాటిస్ఫై అయింది అనుకోండి సింగులర్ పాయింట్స్, రెసిడ్యూ థీరం అప్లై చేస్తాం. బట్ రెసిడ్యూ థీరం స్టేట్మెంట్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఆ సింగులర్ పాయింట్స్ సింపుల్ పోలా మల్టిపుల్ పోలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకు సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్ కదా, సో మనకు ఆ పోల్స్ మనకు ఒకటి సింపుల్ పోల్ రావచ్చు, ఇంకోటి మల్టిపుల్ పోల్ రావచ్చు. అవి మనము స్టేట్మెంట్ రాయాలన్నమాట. సో అందుకోసము ఆ సింగులర్ పాయింట్స్ మీరు ఏ సింగులర్ పాయింట్స్ మనకు ఇన్సైడ్ లేదా ఆన్ ది కర్వ్ సాటిస్ఫై అవుతాయో అటువంటి సింగులర్ పాయింట్స్ మీరు ఏం చేయాలంటే సింపుల్ పోల్ లేదా మల్టిపుల్ పోల్ వెరిఫై చేయాలి ప్రాబ్లం. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు అప్లై ది స్టేట్మెంట్ ఆఫ్ ది రెసిడ్యూ థీరం, దట్ ఈస్ 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అమ్మ యూనిట్ 5లో. ఇదంతా మీకు ఫస్ట్ పార్ట్ ఇదంతా. ఓకే, ఫ్రమ్ యూనిట్ 5. సెకండ్ పార్ట్ కూడా ఈజీనే ప్రాబ్లమ్స్, బట్ ఫస్ట్ పార్ట్లో మ్యాక్సిమం అడుగుతూ ఉన్నాడు 10 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, చూడండి ఒక ఇంటెగ్రల్ ఫంక్షన్ చూడండి. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ z/z-1 into z-2 whole square along over c into dz, where c is the circle modulus of z-2a equal to 1/2 using Cauchy's residue theorem. ఇచ్చినాడు. ఇప్పుడు ఈ కరువులో సో మనకు సెంటర్ ఏమి 2, అదే z ఈక్వల్ 2నే కదా, ఇక్కడ ఏ మనకు సెంటర్ కదా z-2 విత్ హాఫ్ యూనిట్ 2 సెంటర్ 2 బేస్ చేసుకొని హాఫ్ యూనిట్ ద్వారా సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఫస్ట్ వాటి ఇచ్చిన ఇంటెగ్రల్ ఫంక్షన్ రాసుకున్నాం. ఓకే, చూడండి 2 సెంటర్ హాఫ్ యూనిట్ జస్ట్ రఫ్గా డ్రా చేసుకొని మీరు కావాలంటే బోత్ సైడ్ అంటే ఇట్లా అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ నెగిటివ్ సైడ్, అలాంగ్ అగైన్ నెగిటివ్ సైడ్. ఓకే, సో 2 సెంటర్ బేస్ చేసుకుని హాఫ్ యూనిట్ ద్వారా డ్రా చేయండి. ఓకేనా, తర్వాత ఫంక్షన్ ఇఫ్ ద ఫంక్షన్ హ్యాస్ 2 పోల్స్, ఇక్కడ మనకు 2 పోల్స్ కదా, ఒకటి z=1, ఒకటి z=2. ఓకే, ఆ z=2 మీరు ఏం చేయాలంటే ఈ ఇక్కడ కర్వ్ డ్రా చేస్తాం కదా, ఇన్సైడ్ అవుట్ సైడ్ వెరిఫై చేయండి. ఇప్పుడు z=1 తీసుకున్నాం, z=1 అనేది ఎక్కడ అవుతుంది, అవుట్ సైడ్. ఓకే, బట్ నాట్ ఇన్సైడ్. z= ఇన్సైడ్. సో మనకు z=1 అవసరం లేదు. ఈ పాయింట్ వద్ద మీరు రెసిడ్యూ థీరం అప్లై చేయాలి. ఇప్పుడు z=2 అనేది మనకు సింపుల్ పోలా మల్టిపుల్ పోలా, మల్టిపుల్ పోల్, బికాజ్ ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ మోర్ దెన్ 1. ఓకే, చూడండి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ రండి. ఓకేనా, z=2 మాత్రం ఇన్సైడ్ కర్వ్ అయిపోతుంది. z=2 అనే వద్ద మల్టిపుల్ పోల్ అప్లై చేయాలి. ఓకే, ఇదంతా క్యాలిక్యులేషన్. ఇది తర్వాత రెసిడ్యూ థీరం. మనకు ఇంకా z=1 అవసరం లేదు. ఓకే, ఇదొకటి మాత్రం మల్టిపుల్ పోల్ అప్లై చేసిన తర్వాత దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను, 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్. సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్ ఉన్నప్పుడు మనకు ఒకటే కదా ఇన్సైడ్ మనకు సాటిస్ఫై అనేది, ఎక్కడైతే ఇన్సైడ్ సాటిస్ఫై అయిందో ఆ పాయింట్ వద్ద మీరు వెరిఫై చేయాలి సింపుల్ పోల్ మల్టిపుల్ పోల్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనకు 1 మళ్ళీ మనం ఇక్కడ రాయడం లేదు, ఎందుకంటే ఇది అవుట్ సైడ్ కాబట్టి అవసరం లేదు. 2 మాత్రమే ఇక్కడ మనము స్టేట్మెంట్ రాసినాము, ఎందుకంటే ఇన్సైడ్ కాబట్టి. ఆ ఇన్సైడ్ అయింది, అదేవిధంగా ఆ z=2 అనేది మల్టిపుల్ పోల్ సాటిస్ఫై అయింది. సో ఇదంతా క్యాలిక్యులేషన్. దీని వేళ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్, దట్ ఈస్ మైనస్ 2πi అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, చాలా మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, మీరేమంటే కొద్దిగా చూడాలి, వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన మీకు అర్థమవుతుంది. చాలా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్కి మీకు పంపించినాను. ఓకే, ఇది కూడా చూడండి, సింపుల్గా చెప్పేస్తాను. సో మనకి ఇక్కడ 3 పోల్స్ ఉన్నాయి కదా, z=0, z=1, z=2. ఓకే, సర్కిల్ ఏమి ఇచ్చినాడు, మాడ్యులస్ ఆఫ్ z=3/2 ఇచ్చినాడు. మాడ్యులస్ ఆఫ్ z అంటే సెంటర్ ఏమి 0, నో ప్రాబ్లం. సో సెంటర్ 0 బేస్ చేసుకొని 3/2 రేడియస్ ద్వారా మీరు సర్కిల్ డ్రా చేయాలి. ఓకేనా, 3/2 అంటే 1.5. ఓకే, ఇక్కడ వస్తుంది అన్నమాట సెంటర్ 0 ద్వారా. z012, 0 ఇన్సైడే, 1 ఇన్సైడే, బట్ 2 ఈజ్ అన్ అవుట్ సైడ్. 1.5 కాబట్టి యూనిట్ 2 అవుట్ సైడ్ అయిపోతుంది. ఓకేనా, సో 2 వద్ద అవసరం లేదు. ఇప్పుడు z01 వద్ద మనకు సింపుల్ పోలే, ఎందుకంటే ఆర్డర్ 1 ఉంది కాబట్టి.
లైస్ ఇన్సైడ్ సర్కిల్. సో అవి మాత్రం మీరు తీసుకోవాలి. z ఈక్వల్ 0 రెసిడ్యూ సింపుల్ పోల్. ఓకే, నెక్స్ట్ z ఈక్వల్ 1 అది కూడా సింపుల్ పోలే. డైరెక్ట్గా మీరు రెసిడ్యూ థీరమే 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్. సో ఈ విధంగా అనమాట ప్రతి ప్రాబ్లం దండిగా ఉన్నాయి మా ప్రాబ్లమ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.